ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీని ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. దీనికోసం నేను 1.5 kg వరకు ప్రాన్స్ తీసుకున్నాను. ఈ ప్రాన్స్ని బాగా సాల్ట్ వేసి వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసుకుంటే మనం వేసుకున్న పౌడర్స్ ముక్కలకి బాగా పట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్ పెట్టి 15 నిమిషాలు కవర్ చేసుకుందాం. మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లం, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పూన్ల మిరియాలు వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా వస్తే చాలు టెక్స్చర్. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్ చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయినంత వరకు స్టిర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు దాంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకుందాం. రెండు టమాటాలని ఇలా సాఫ్ట్ ప్యూరీలా చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలా బాగా స్టిర్ చేసుకుందాం. టొమాటోస్లో నుంచి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకుందాం. ప్రాన్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టకుండా కుక్ చేసుకుందాం. అప్పుడు మనకి సెమీ గ్రేవీ టెక్స్చర్లో వస్తుంది. ప్రాన్స్లో నుంచి వాటర్ ఊరటం స్టార్ట్ అయ్యాయి. ఈ వాటర్తోనే ప్రాన్స్ బాగా కుక్ అవుతాయి. ప్రాన్స్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు మనం 4 పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకుందాం. దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా స్టిర్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని
దాంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకుంటే ఏ కర్రీలో అయినా టేస్ట్ బాగుంటుంది. ఇలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీని రెడీ చేసుకోవచ్చు. చూడటానికి చాలా స్పైసీగా ఉంది కదా. ఈ రెసిపీని ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సెమీ గ్రేవీ టెక్స్చర్లో ఉన్న ఈ కర్రీని హాట్గా ఉన్న రైస్లో కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.